హైదరాబాద్లో ₹5 పేదోడి కడుపు నింపే అన్నపూర్ణ కేంద్రాలపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. అన్నపూర్ణ పథకాన్ని పట్టించుకోకుండా పేదల కడుపు మార్చుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 23 అన్నపూర్ణ కేంద్రాలను ఎత్తివేసింది. ఆహార నాణ్యత తగ్గిపోవడంతో పాటు కేంద్రాల వద్ద అపరిశుభ్ర వాతావరణం ఉంటుందన్న విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్లో అన్నపూర్ణ కేంద్రాలపై జీహెచ్ఎంసీ శీతకన్ను వేసింది. కేసీఆర్ హయాంలో దేశంలోనే అతిపెద్ద పథకంగా నిలిచిన పేదల అక్షయపాత్రను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో 150 అన్నపూర్ణ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం అధికారులు 23 సెంటర్లను ఎత్తివేశారు. ఒక్కో సెంటర్ ద్వారా రోజుకు 300 మందికి చొప్పున 150 కేంద్రాల ద్వారా 45,000 భోజనాలు అందించాల్సి ఉండగా ప్రస్తుతం 127 సెంటర్ల ద్వారా దాదాపు 30,000 మందికి మాత్రమే భోజనాలు అందిస్తున్నారు. సగటున రోజుకు ఒక కేంద్రం 300 వరకు భోజనాలు అందించాల్సి ఉండగా 230కి మించడం లేదని మింట్ కాంపౌండ్ సెంటర్ల వద్ద పలువురు చెబుతున్నారు. అటు అన్నపూర్ణ పథకానికి కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి 216 కోట్ల రూపాయలు కేటాయించగా రేవంత్ సర్కార్ కేవలం 25 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం. కేసీఆర్ సంకల్పంతో 2014లో హైదరాబాద్లో ₹5కే భోజనం పథకం ప్రారంభమైంది. 10,88,00,000 మందికి పైగా భోజనం అందించి దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా నిలిచింది. ఇందుకోసం కేసీఆర్ ప్రభుత్వం 216 కోట్ల రూపాయలు వెచ్చించింది. 15 క్యాంటీన్లలో సిట్టింగ్ ఏర్పాటు చేసి ప్రైవేటు భోజనశాలలకు దీటుగా అన్నపూర్ణ కేంద్రాలను తీర్చిదిద్దారు. జీహెచ్ఎంసీ పరిధిలో 18 పెద్ద ప్రభుత్వ దవాఖానాలు ఉండగా 17 దవాఖానాల్లో ₹5కే భోజనం అందించింది. అన్నపూర్ణ పథకం చిరువృత్తుల వారు, విద్యార్థులు, నిరుద్యోగులకు వరప్రసాదంగా నిలిచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీ అన్నపూర్ణ సెంటర్ల నిర్వహణను గాలికొదిలేసింది. ప్రస్తుతం ఉన్న 127 సెంటర్లలో చాలా వరకు అపరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తున్నదని, పక్కనే చెత్తాచెదారం పోగుబడి దుర్వాసన వస్తున్నదని చెప్తున్నారు. భోజనం క్వాలిటీ కూడా పడిపోయిందని అంటున్నారు. మరోవైపు అధికారులు మాత్రం అన్నపూర్ణ కేంద్రాలను పునరుద్ధరిస్తున్నామని చెప్తున్నారు.